ఒక్కసారి ఊహించుకోండి, ఈ రోజు మన స్క్రీన్ మీద చూస్తున్న హీరోస్ ఇంత ఫిట్ గా ఎలా ఉంటున్నారని. ఎప్పటి నుంచో ఇలానే ఉంటున్నారు అనుకుంటున్నారా? అస్సలు కాదు. కొంతమంది కెరియర్ స్టార్టింగ్ లో చాలా డిఫరెంట్ లుక్స్ లో ఉండేవారు, కానీ ఒక్క సినిమా కోసం కొన్ని నెలల పాటు ట్రైనింగ్ చేసి తమ బాడీని, లుక్స్ ని స్టైల్ గా మార్చుకున్నారు. మరి ఏ హీరో ఏ సినిమా కోసం ఎంత మారిపోయాడో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 10 ధనుష్. కెరియర్ స్టార్టింగ్ లో ధనుష్ చాలా లీన్ గా ఉండేవారు. దాంతో ఆయన లుక్స్ పై చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. కానీ పుల్లదేవన్ సమయంలో ఆయన ఒక ఫస్ట్ టైం 6 ప్యాక్ లుక్ అయితే కనిపించారు. అంటే లీన్ గా ఉన్న హీరో కూడా క్యారెక్టర్ కోసం తన ఫిజిక్ ని కంప్లీట్ మార్చుకోగలిగాడు. దాని తర్వాత ధనుష్ లుక్ అయితే మారిపోయింది. అంత అసహ్యంగా ఉన్నవాడు ఇంత మంచిగా ఎలా అయ్యాడని అందరూ షాక్ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్. ఇతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ సినిమాలలో మాత్రం చాలా చబ్బీగా అండ్ చాలా నిజం చెప్పాలంటే కొంచెం దరిద్రంగా ఉంటుండే. కాకపోతే ఎన్టీఆర్ అని చూసి ఇన్స్పైర్ కావాలి చాలా మంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఫిజికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ లోకి రాకీ, యమదొంగ సినిమాల దగ్గర నుంచి చేంజెస్ కనిపించాయి. కానీ టెంపర్ లో మాత్రం ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎన్టీఆర్ ని చూస్తాం. స్లిమ్ బాడీ, 6 ప్యాక్స్, హెయిర్ స్టైల్, అన్ని కలిసి ఆయన లుక్స్ ని పూర్తిగా మార్చేసాయి. ఆ లుక్స్ చూస్తే మాత్రం ఏ అమ్మాయినా పడిపోవాల్సింది ఎన్టీఆర్ అన్నకి. రామ్ చరణ్ కి 6 ప్యాక్ చేసే అవకాశాలు ముందే వచ్చినా క్యారెక్టర్ కి అవసరం లేదని చేయలేదు. కానీ ధృవ కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి క్యారెక్టర్ రిక్వైర్మెంట్ చెప్పడంతో చరణ్ సీరియస్ గా ట్రైనింగ్ చేశారబ్బా. రిజల్ట్స్ మాత్రం మీకు తెలిసిందే కదా, చూసిరు కదా స్క్రీన్ మీద. ర్యాంప్ ఉంటుండే బాడీ మాత్రం, మళ్ళీ దాని తర్వాత RRR లో అయితే ఇంకా కొత్త ర్యాంప్ ఉంటుండే బాడీ మాత్రం అసలు చెప్పరాదు. ఎట్లున్నటోడు ఎట్లయిపోయినంటే ఇంకా మాటలు లేవబ్బా, అంతే. అది వేరే లెవెల్ అతను. అండ్ రీసెంట్ గా వచ్చిన పెద్ది కోసం కూడా చాలా కష్టపడ్డాడు. బాడీని మాత్రం ఇంకా వేరే స్టేజ్ కి అయితే తీసుకెళ్లాడు. అతనికి ఒకటే మాట, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అండ్ బెల్ ఐకన్ అయితే అల్లో పెట్టుకో. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసేసి. అండ్ నెంబర్ 7 వచ్చేసరికి అల్లు అర్జున్. అసలు అల్లు అర్జున్ అంటేనే ఫిట్నెస్. 6 ప్యాక్స్ ఫస్ట్ టాలీవుడ్ లో చేసింది మాత్రం అల్లు అర్జున్. అది కొంతమందికి అయితే తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. అల్లు అర్జున్ కి ఫిట్నెస్ అనేది కొత్త విషయం కాదు. కానీ 6 ప్యాక్ లుక్ గురించి మాట్లాడితే బద్రీనాథ్ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా కోసం ఆయన తన ఫిజికల్ ప్రిపరేషన్ పై చాలా ఫోకస్ పెట్టారు అబ్బా. ఆయన అప్పట్లో బద్రీనాథ్ లో తన బెస్ట్ ఎవర్ బాడీ అని చాలా గంటలు వర్కౌట్ చేశారని చెప్పారు. అతనే అక్కడితో ఆగలేదబ్బా. పుష్ప కోసం కూడా అతని బాడీని మాత్రం నాటు బాడీ లాగా అయితే తయారు చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సూర్య కెరియర్ లో అతను ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎగ్జాంపుల్స్ అయితే. వారణం ఐరామ్ నుంచి ఆయన ఫిట్నెస్ లుక్ పై ఆడియన్స్ చాలా అటెన్షన్ వచ్చింది. తర్వాత సింగం 2 లో ఆయన 6 ప్యాక్ లుక్ కూడా ఆడియన్స్ సర్ప్రైజ్ చేసింది అబ్బా. చాలా అంటే చాలా చేసింది. ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ ఫిజిక్ ని అయితే ప్రతి సినిమాలో అయితే మెయింటైన్ చేయలేదు. క్యారెక్టర్ ఏం అడిగితే ఆ లుక్ లోకి అయితే తీసుకొచ్చి ఆ లుక్ కు తగ్గట్టు అయితే సూర్య గారు అయితే 6 ప్యాక్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మన డార్లింగ్ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే అసలు వేరే అబ్బా. ఆయన బాడీ గానీ ఆయన కట్అవుట్ డిఫరెంట్ గా ఉంటది. అసలు ఎవరైతే ఆ కట్అవుట్ అయితే మ్యాచ్ చేయలేరు. మన టాలీవుడ్ లో ఉన్న వాళ్ళైనా, బాలీవుడ్ లో ఉన్న వాళ్ళైనా, ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే గానీ. మన డార్లింగ్ ప్రభాస్ వచ్చేసరికి తన 6 ప్యాక్ అయితే బుజ్జిగడ్లు అయితే రివీల్ చేశారు. మామూలుగా ఉండదు ఆ యొక్క 6 ప్యాక్స్ అనేవి. చూసిన పిల్లంటూ పడిపోతుంది. మామ నువ్వు చూస్తున్నావు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయి. అట్లే నువ్వు కూడా ప్రభాస్ అన్నలాగైతే మైండ్ సెట్ అయితే పెట్టుకో. నెక్స్ట్ వచ్చేసరికి బల్లల దేవ. అదేనండి రాణా దగ్గుబాటి. ఇక రాణా దగ్గుబాటి గారు బాహుబలిలో బల్లల దేవ పాత్ర కోసం భారీగా బాడీ బిల్డింగ్ చేశారు. ఆ తర్వాత బాహుబలి 2 కోసం కూడా చాలా అంటే చాలా కష్టపడి మరింత ఎక్కువగా బాడీ బిల్డింగ్ అయితే చేశారు. కానీ తర్వాత కాడన్ మూవీ కోసం మాత్రం దానిపై పూర్తిగా ఆపోజిట్ కి అయితే వెళ్లారు. బల్క్ బల్లల దేవ నుంచి లీన్ లుక్ అయితే మారడం అంటే చిన్న విషయం అయితే కాదు. అది ఒకే యాక్టర్ కానీ 2 కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటికే లాగ్ అయిపోతుంది మామ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో అండ్ లైక్ కూడా చేసుకో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా, పార్ట్ 2. అందులో కూడా కొంతమంది యాక్టర్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియో మరి లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది, అందుకని మళ్ళీ పార్ట్ 2 అయితే చేస్తాను. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.